24x7 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. జర్నలిస్టులపై దాడులను తీవ్రంగా ఖండిస్తూ విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో జర్నలిస్టు యూనియన్లు స్థానిక గాంధీ బొమ్మ వద్ద నిరసనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని విలేకరులపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వాలు చూసిచూడనట్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దుర్మార్గమని, విలేకర్ పై అభియోగాన్ని ఖండించాలంటే పత్రికమూలంగా లేదా ఏదైనా వేదికగా మాటల్లో ఖండించాలి తప్ప భౌతిక దాడులు చేయకూడదని, భౌతిక దాడులకు పాల్పడినవారు ఎంతటివారైనా చట్టపరమైన చర్యలు యుద్ధప్రాతిపదికన తీసుకోవాలని జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో బొబ్బిలి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు నాయకులు వాసు, సునీల్, జెస్సీ, రాజు, సోర్ సాంబయ్య, ఇతర విలేకరులు నాయకులు తదితరులు పాల్గొన్నారు. చర్యలు తీసుకోవాలి. జర్నలిస్టులపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. జర్నలిస్టులపై దాడులు చేసిన వారిపై అరెస్ట్ చేయాలి. జర్నలిస్టులపై దాడులు చేసిన వారిని అరెస్ట్ చేయాలి. జర్నలిస్టులపై దాడులు చేసిన వారిని వర్ధిల్లాలి. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. కనీసం సభ్య సమాజానికి కూడా తలవించుకునే విధంగా పాత్రికేయుల వృద్ధిని ఎలా చేస్తారన్న పరిస్థితుల్లో కూడా స్టేషన్ పక్కన హత్య చేయడం మహాదారుణంగా మేము భావిస్తూ మా అందరం కలిసి ఇక గాంధీ విగ్రహాన్ని వెలుపత్రం ఇస్తూ మళ్ళీ డిఎస్పీ గారికి ఇవ్వాలని చెప్పి ఆయన క్రమంలో మన పోలీస్ స్టేషన్లో మీకు వెలుపత్రం ఇస్తూ ఉంటాం. అలాగే పాతపురం మండ్యం జిల్లా సాలూరులో ఉన్నటువంటి సాక్షి టీవీ జర్నల్